ఈ మధ్య ఎవరు చెప్పులు కుట్టించుకోవట్లేదు సార్. సార్, ఈ చెప్పులు మీ లవర్ కొనిచ్చిందా? నాన్న కొనిచ్చారా? నానంటే చాలా ఇష్టమండి. ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, మీకు అస్సలు వినపడదండి. ఓ, దగ్గరగా ఉంటే వినపడుతుంది, దూరంగా ఉంటే వినపడదు అనమాట. అయితే సరే, వేసుకోండి. సంచేయటం వెనకరా వెనకరా వెనకెక్కు అన్నా, కొంచెం పైకి వెళ్ళనా. అయ్యో, ఏయ్, నీ కొడుకు ఏమన్నా పెద్ద పోటుగాడా? ఆడిని చిత్త కొట్టేశాడు. అవును, 8 ఏళ్ల 9 ఏళ్ల ఆడపిల్లలు మన ఇంటి ముందు ఆడుకుంటుంటే ఇలాంటి వెధవలు వాళ్ళని ఎత్తుకెళ్ళి ఏదైనా చేస్తారు. మీరేమో 2 రోజులు వాళ్ళని జైల్లో పెడతారు. ఈలోగా ఏ పెద్ద మనిషి వచ్చి జామీనిచ్చి వీళ్ళని తీసుకుపోతాడు. నా కొడుకు వాడిని నడి రోడ్డు మీద నరుకుంటే నేను సంతోషపడేవాడిని. ఏ కానిస్టేబుల్, సార్, ఆ కత్తి నాకివ్వు. పొడుస్తాడన్నా. పోలీసులున్నది ప్రజల సమస్యలు తీర్చడానికే. చూడబోతే వాడు పెద్ద రౌడీలా ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక గొడవ చేస్తే నా కొడుకుని ఇప్పుడు తీసుకెళ్ళచ్చా? తీసుకెళ్ళండి. డాడీ, చెప్పునన్నా. ఎప్పుడు వస్తావు డాడీ? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? లేదండి, మీరేమైనా చెప్తేనే తనని అప్పచెప్పగలను. ఏంటయ్యా, పోలీసు అన్న ఎందుకు కొట్టావు? ఎందుకురా ఇలా చేస్తున్నావు? తల్లి లేని పిల్లాడని మీ నాన్న కూడా నిన్నేం అంటలేదు. నేను చెప్పినా నువ్వు వినవు. అదిగో ఆడొచ్చి నీ నెత్తి మీద 4 మొట్టుకాయలు గట్టిగా వేస్తే గాని నువ్వు మాట వినేలా లేవు. ఈ ఇంట్లో అందరూ మొండోళ్లే. ఇదిగో ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఎందుకే వాడిని ఊరికే విసిగిస్తావు? అవునరా, పెళ్లికి ఇంకా 2 నెలలే ఉన్నాయి. తండ్రి కొడుకులు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చారు. ఇదేమైనా బాగుందా? మా ఇద్దరికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి రావడం అంటే సరదా.
హలో, అవునండి, సైట్కే వెళుతున్నాను. ఆ, పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి, పూర్తయిపోద్ది. అదేంటంటే ఏం చెప్పాలో తెలియటం లేదు. మీ నాన్న గారాబం చేసి నువ్వు ఇలా తయారయ్యావు. ఓకే సార్, ఇదే ఓకే. పని థ్యాంక్ యూ అయిపోయిందిరా. సార్. ఎప్పుడు చూసినా ఎవరో రేయ్. గొడవ పడటం. రేయ్ తిరు, వచ్చేటప్పుడు సీటు కొట్టుకు వెళ్ళు, చెక్కిస్తాడు, అర్థమైందా? చెక్కిస్తాడు, తీసుకునిరా. అమ్మా ఫోన్ వస్తే తీకు. సరేనే రారా తిరు, భోంచేసావా? స్నానం చేస్తుంది, లేట్ అవుతుంది, త్వరగా రమ్మను. చెప్పమ్మా. ఏంటమ్మా? రే బావా, ఎప్పుడు వచ్చారా? 2 minutes ప్లీజ్. అయన్ చేసి పెట్టు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా బంగారు కొండేవి కదా, నా బుచ్చు కదా, ప్లీజ్ రా ప్లీజ్. తిరు, టీ పెట్టివనా? ఏయ్ ఏమే, నీ బట్టలు నువ్వు ఇస్త్రీ చేసుకోవా? ఎప్పుడు చూసినా వీడి చేత పని చేయిస్తావు. అమ్మా దీనికి టెన్షన్ అయితే ఎలా? పెళ్ళయ్యాక మీ అన్నయ్య కొడుకు రోజుకి 2 సెట్లు ఆయన చేయాలి. తంతానేమనుకున్నావు? రేయ్, అది అలా వదిలేసి రారా, వచ్చి టీ తాగు. బాబా ప్యాంటు ప్లీజ్. బాబా కూర్చో, పెట్టు పెట్టు. ఏ భయపడతావేంటి? ఆల్రెడీ మనకి పెళ్ళైనట్టే. వచ్చి టీ తాగు. ఏ ఏం వెతుకుతున్నావే? మా నా ఫోన్ ఎక్కడుంది? ఏయ్, నాకేం తెలుసే, సరిగా చూడు, అక్కడే ఎక్కడో ఉంటుంది. ఒక చోట పెట్టి ఇంకో చోట వెతకడం నీకు అలవాటేగా. రెస్పాన్సిబుల్. హలో, లేబర్ అగ్రిమెంట్ లో అంత క్లియర్ గా రాసింది. అలాంటప్పుడు మేమెందుకు వెయిట్ చేయాలి? ఏదైనా ఉంటే మా లాయర్ ని కాంటాక్ట్ చేయండి. ఓకే? రే తమ్ముడు, నమస్తే సార్. నమస్తే జీ. నమస్తే. మీ గురించి విన్నాను, నాన్నగారి దగ్గర బాగా సిన్సియర్ గా పనిచేసేవారంట. మీరు మొదటిసారి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారుగా? ఏంటండి ఇలా అడిగారు? నేను ఒక్కడే పని చేయడం లేదు, నాకు కొడుకున్నాడని చెప్పానుగా. అలాగా? వాడి సపోర్ట్ తోనే ఇవన్నీ చేస్తున్నాను. ఉండండి, వాడిని పిలుస్తాను. ఏ తిరు, తిరు. మేము చూసుకుంటాం సార్, రండి వెళదాం. సార్ నేను చెప్పాను కదా, వీడే నా కొడుకు తిరు, సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. మరి ఇంకేంటి, సివిల్ ఇంజనీర్ మీ పక్కన ఉన్నాడు, అదరగొట్టండి సార్. హాయ్ నాన్న. హాయ్ బుజ్జి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న. మీరు నా నెక్స్ట్ బర్త్డే కైనా రండి నాన్న. తప్పకుండా వస్తానురా. డాడీ, నా డ్రెస్ ఎలా ఉంది? మావయ్య కొని పెట్టారు. సూపర్ గా ఉందిరా. తాతయ్య అవ్వ ఏం చేస్తున్నారు? నాన్న ఇది చూడండి, జానీ. వాడు పెద్దయిపోయాడు కదా. అవునవును. నేను ఫోన్ తాతయ్యకి ఇస్తాను. ఇదిగో తాతయ్య. మామయ్య గారు. అల్లుడు గారు చెప్పండి మామయ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను మామయ్య, మీరు? నేను బాగున్నాను. మీరు ఎప్పుడు వస్తున్నారు? వస్తాను మామయ్య, పని కొంచెం ఎక్కువగా ఉంది. ఇదిగో అవ్వతో మాట్లాడు. ఇవ్వండి. అవ్వా, ఎలా ఉన్నావు? బాగున్నావయ్యా? బాగున్నానవ్వా. ఊరికి ఎప్పుడు వస్తావు? వస్తానవ్వా, వస్తాను.
హాయ్. ఏం చేస్తున్నావే? కిచెన్ లో వంట చేస్తున్నాను. షర్మి నా మీద కోపంగా ఉందా? అవును, మీ మీద చాలా కోపంగా ఉంది. ఎలాగలా త్వరగా వచ్చేయండి. ఇక్కడ కొంచెం పని ఎక్కువగా ఉంది, అర్థం చేసుకో. తిరు భవానీల పెళ్లికి డేట్ ఫిక్స్ సరే. చేయండి. నేను త్వరలోనే వస్తాను. బాయ్. బాయ్. మీ ఆయన ఏమంటున్నాడమ్మా? భవానీకి తిరుకి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత వస్తానని చెప్పారు అత్తయ్య. ఇవాళ నా బర్త్డే, మీరేమో వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడతారేంటి? మావే వచ్చేసారు, నేను వెళ్ళి దాక్కుంటాను. మీరు మావేకి చెప్పకండి. నువ్వు శబ్దం చేయక జానీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. బర్త్డే బేబీ ఇక్కడ. హ్యాపీ బర్త్డే. ఏ, నేను నీతో మాట్లాడడం లేదు, మావేతో మాట్లాడుతున్నాను. హే శర్మి, మళ్ళీ మొదలు పెట్టు. ఏం చేస్తున్నావు? ఎందుకురా ఒకే చోట నీళ్లు కొడుతున్నావు? అన్ని చోట్ల కొట్టు. అమ్మాయి, పిల్లాడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చు? పైనుంచి ఏదైనా పడితే ఏం చేస్తావు? చెంటోడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతానయ్యా. ఇదిగో. చెప్తున్నానా, వినట్లేదు ఎందుకు? అలా అంతా వెళ్ళకూడదమ్మా. పైనుంచి ఏమన్నా పడితే ప్రమాదం కదా, జాగ్రత్తగా ఉండాలి. కాస్త బయటికి వెళ్ళండి. పేషెంట్ పేరేంటి? మారిముత్తు సార్. వయసు? 68. ఎలా జరిగింది? బిల్డింగ్ దగ్గర పనిచేస్తున్నప్పుడు పైనుండి సిమెంట్ బస్తాలు పడ్డాయి సార్. ఎలా జరిగింది? బిల్డింగ్ దగ్గర పనిచేస్తున్నప్పుడు పైనుండి సిమెంట్ బస్తాలు పడ్డాయి సార్. చాలా బ్లడ్ లాస్ అయింది. కొన్ని టెస్టులు రాశాను, ఈ టెస్టులన్నీ చేయించండి, అప్పుడే చెప్పగలను. ఆయనకి పరీక్షలన్నీ చేయించండి. ల్యాబ్ పక్క బిల్డింగ్ లోనే ఉంది. ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళండి.
అయ్యో మారిముత్తు, నా బిడ్డకేమైందో తెలియటలేదే. అయ్యో ఇప్పుడు ఎట్టాడో ఏంటో. అయ్యో మారిముత్తు, అయ్యో నానా మారిముత్తు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి స్కాన్ తీయండి. డబ్బు సెకండ్ బ్లాక్ లో కట్టాలి. ఆ పేషెంట్ రిపోర్ట్ వచ్చింది, తీసుకెళ్ళి. అలాగే సిస్టర్. అమ్మా త్వరగా త్వరగా బయటికి వెళ్ళండి, వెళ్ళండి. ఇదిగో మీరందరూ మెట్లకి వెళ్ళండి. ఎవరు? మీ నాయన? నువ్వు మగాడివే కదా, మెట్లెక్కి వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఇందులోకి వస్తున్నావు? లేడీస్ ని వెళ్ళనివ్వు. అవ్వా ఇక్కడ కూర్చోకూడదు, అవతలకెళ్ళు. ఇంకెక్కడ కూకోవాలి? దరిద్రపు మొహం. పో అవతలకి. కూర్చున్నా తప్పే. మొహం చెడు మొహం. అందరూ అలా సైడ్ గా నుంచోండి. చెప్పింది మీకే, వెళ్ళండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? పోయి లైన్ లో నుంచో, పోవయ్యా. ఏంటి కలిసిందా? నేనెవరనుకున్నావు? ఎరా కళ్ళు నెత్తికెక్కాయా? నీ పేరేంట్రా? నీ పేరేంటి? 2 నిమిషాలు నీ ఉద్యోగం ఓడగొడతాను. నీకు ఇవాళ మూడుద్దిరా, నాతోనే పెట్టుకుంటావరా? సారీ అన్నా, సారీ. ఏదో తెలియక పొరపాటు అయిపోయింది, క్షమించన్నా. డాక్టర్ కోసం చాలా మంది వస్తుంటారు, అందుకే అన్నా. ప్లీజ్ అన్నా, తప్పైపోయిందన్నా. ఏంటి భయపడ్డావా? ఏం చేయనులే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని. సురేష్ సార్, ఏంటి ఇక్కడ గొడవ? నెక్స్ట్ పేషెంట్ పంపించు. అలాగే సార్. అన్నా రండి, అన్నా రండి. అన్నా ఇందాక అలా మాట్లాడినందుకు ఏం అనుకోవద్దన్నా. నోరు అదుపులో పెట్టుకో, అర్థమైందా? సరే అన్నా, పడుకోండి అన్నా. సార్ జెల్ లేదు, వెళ్ళి తీసుకురండి.
అన్నా ఫోను ఇవ్వు. కழுతని పడిపోయినట్టున్నారు చూడండి. ఏమైంది? త్వరగా రండి. లేవండి. ఏమైంది మీకు? ఖాళీ కడుపుతో టెస్ట్లకి రావద్దంటే ఎవ్వరు వినరు. నెక్స్ట్. చెప్తే ఇక్కడ ఎవరు వింటున్నారు? సరే రా లోపలికి. రండి రండి. కళ్ళల్లో నీళ్లు. డబ్బు తీవయ్యా. డబ్బు ఇస్తేనే పని అవుతుంది. పోవయ్యా. ఇలా చూడు, నువ్వు ఇచ్చిన 1000 సరిపోదు. 10,000 ఇవ్వు, అప్పుడు చేస్తా. ఏమనుకున్నావు మరి? ఎందుకు టెన్షన్ అవుతున్నారు? ఇది మీ ఇల్లు కాదు, ఆసుపత్రి. కోపగించుకుంటే పనులు జరగవు. అర్థమైందా? ముందు మీరు కూల్ అవ్వండి. ఇవ్వ, నేను తీసుకెళ్తాను. కుదరదయ్యా, చెప్తే విను. ఫామ్ తెచ్చాను, పదండి. ముత్తు, ఎందుకు ఇంతమంది వచ్చారు? టైం అయింది, బయలుదేరండి. ఎవరైనా ఒక్కరుండండి. మీకు స్పెషల్ గా చెప్పాలా? బయలుదేరండి. ఏమైందండి? తను కింద ఉంది. రే వినోద్, సేటు డబ్బుతో బయలుదేరాడు. నువ్వు రెడీగా ఉండు. బాగా గుర్తుంచుకో, రెడ్ కలర్ ఆడి కార్. బేబీ, క్లోజ్ ద విండోనా? బేబీ చెప్పిన మాట విను. విండోని క్లోజ్ చేయమని చెప్తున్నానా? బేబీ అమ్మ మాట విను. సార్, బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. ఫ్రంట్ కుక్లో బాగోలేదు. ఎమర్జెన్సీ సార్. స్టార్ట్ అవ్వట్లేదు సార్. ప్లీజ్ సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్. సార్, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. హాస్పిటల్ వెళ్ళాలి సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళి ఏంటో చూసొస్తాను. సరే.
ఏంటన్నా పనైందా? అయిందన్నా. డబ్బు మొత్తం తీస్తామన్నా. అన్నా పాప వేసేరా. లేదంటే హాస్పిటల్ కి వస్తాను. సేట్ ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి డబ్బు తీసుకువెళ్తున్నాడని నేనే కదా మీకు చెప్పాను. రే వినోద్, నాకు ఆర్ముగ నెంబర్ ఇవ్వు, నేనే వాడితో మాట్లాడతాను. నేను ఇంకా వాడిని చూడలేదు, నా కంట పడ్డాడో అంతే. తిరు, మనం హాస్పిటల్కి వచ్చాం. నువ్వు ఊరికి కోపగించుకోకు, కొంచెం ఓర్పుగా ఉండు, అర్థమైందా? నాన్నని త్వరగా ఇంటికి తీసుకువెళ్ళాలి. పోనీ ఆఫీస్కి లీవ్ పెట్టి నేను నీతో ఉండనా? తిరు, వాటర్ బాటిల్ కావాలి. ఇంటికి వెళ్తున్నావా? నీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు, సరేనా? నేను దేనికైనా రెడీ. మరి వస్తా. నేనేం చేయలేదు. నూరా, అవ్వ తీసుకోండి. చూడమ్మా, ఆయన తలకి దెబ్బ తగలటం వల్ల రక్తం గడ్డగట్టింది అంతే, ఏం లేదు. అరే, భయపడకండి, కంగారు పడకండి, సరిపోతుంది. ఆయనకి ఆపరేషన్ చేయాలా లేక టాబ్లెట్స్ తోనే నయమవుతుంది అనేది చూసి చెప్తాను. భయపడకండి, ధైర్యంగా ఉండండి. రిపోర్ట్ ఇవ్వమ్మా. అయ్యా, హస్బెండ్ ఎలా ఉన్నారు? ఎలా ఉందయ్యా? కాఫీ కావాలా? ఏంటయ్యా, టీనా? ఓ కాఫీనా, ఇవ్వు. రాయ్ అన్నా, ఒక సిగరెట్ ఇవ్వరా. ఒక్క నిమిషం అన్నా, ఇదిగో అన్నా. నువ్వా? అన్నా, ఏంటన్నా గమ్మునున్నావు? ఎవడన్నా ఆడు? నేను లేపేస్తాను వాడిని, చెప్పన్నా. అన్న మీద చెయ్యేశాడు, నేను లేపేస్తానన్న వాడిని. ఏందన్నా నువ్వు కూడా గమ్మునున్నావు? నేను ఒక్కడిని ఆవేశపడుతున్నాను. రేయ్, నూరు ముయిరా.
5 ఇడ్లీ 3 ఆమ్లెట్లా మాస్టర్? 5 ఇడ్లీలు 3 ఆమ్లెట్లు పార్సిల్. అన్నా రండి అన్నా, రండి రండి. ఏందన్నా ఈ మధ్య బొత్తిగా రావడం మానేశారు? బిజీనా? అవును. నేను నీతో పాటు వచ్చింది ఎవరు? మా అత్తగారన్నా. నయమైపోయిందా? ఇప్పుడు బాగానే ఉన్నారన్నా. మళ్ళీ వచ్చే వారం చెకప్కి డాక్టర్ గారు తీసుకురమ్మన్నారన్నా. ఊరు వెళ్ళాలి. సరే గాని ఏం తింటారన్నా? ఇవాళ మంగళవారం నాన్ వెజ్ తిన్నా. ఇడ్లీ అల్లం చట్నీ తీసుకురా. ఆర్ముగా అన్న మీకు? నాకు అదే పట్రా. అన్నకు స్పెషల్ గా ఇవ్వరా? మాస్టర్ పెనం మారిపోతుంది చూడు. ఆగవయ్యా కడతాను. వాడికి పార్సల్ కట్టుకో. మాస్టర్ ఒక ఆమ్లెట్ అయ్యి. మాస్టర్ ఇందాక చెప్పానుగా, ఒక ఆమ్లెట్ 2 ఇడ్లీ పార్సల్ రెడీ అయిందా? ఇప్పుడే కదా చెప్పారు, రెడీ చేస్తున్నారు. త్వరగా అన్నా. తప్పుకో తప్పుకో. మాస్టర్ ఒక దోశ పార్సల్ కట్టావా? ఉండనా, కడతాను కదా, అంత తొందర ఎందుకు? ఇదిగో సాంబారే కదా, ఇదిగో పట్టు. వీడొకడు మెంటల్ గడు పీక్కు తింటున్నాడు. మాస్టర్ ఆ పార్సిల్ ఇవ్వు. అన్నా ఇంకెంతసేపు నువ్వు ఒకటివే, కడుతున్నాను కదా. గట్టిగా గదమాయిస్తేనే మాట వింటారు. 4 పరోటాలు 2 ఆమ్లెట్. 4 పరోటాలు 2 ఆమ్లెట్ మాస్టరు. అట్టగా అన్నా. అన్నా వద్దన్నా, వెళ్ళిపోండన్నా. బాగా ఫైటింగ్ చేస్తున్నాడు కదా? ఏంటి బాగా ఫైటింగ్ చేస్తున్నాడా? అన్నా మనం వేలేమై ఎందుకు వాడిని ఫైటింగ్ చేస్తున్నాడంట? ఫైటింగ్ అన్నా చూసావా? ఏందన్నా మాట్లాడేది? కష్టపడి ఇద్దరిని సెట్ చేస్తే వాడేమో వాడిని తుక్కురాక్ కొట్టాడు. వాడిని నేనే లేపేసి ఉండే వాడిని. ఇప్పటికైనా మించిపోలేదు. ఆ నేసేద్దాం పదన్నా. అన్నా నేను నీతోనే మాట్లాడేది. ఓ వయసు అయిపోయిందన్నా నీకు, ముసలాడి అయిపోయావు. నువ్వు రావద్దులే కానీ మేమే వాడిని వేసేస్తాం. అన్నా పదన్నా. అన్నా రానా. అన్నా మీరేందన్నా ఆయన చూస్తున్నారు? ఇక ఆయన వల్ల కాదన్నా, ఆయన భయపడుతున్నాడు. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు వెళ్ళిపోతావేంటి? ఏమనుకుంటున్నావురా నువ్వు? డబ్బు ఇస్తావా ఇవ్వవా? నీకింకా ఎంత డబ్బు ఇవ్వాలి? ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే నెట్ లో అన్ని ఫోటోస్ అప్లోడ్ చేస్తాను. నువ్వు డాక్టర్వి కదా, అందువల్ల ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. ఎవర్రా మీరు? ఈ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళే కదా, వెళ్ళండ్రా. సార్ చెప్పండి సార్, ఏదైనా సరే చూసుకుందాం. ఒక్కసారి చెప్తే నీ బుర్రకెక్కదా? చెప్తున్నానా, వెళ్ళెక్కడి నుంచి. ఏయ్ నువ్వు చెప్పు. సార్ సమస్య ఏంటి సార్? ఎవరివిడా?
ఏయ్ ఎవర్రా మీరు? ఒక్కసారి చెప్తే మీకు అర్థం కదా, వెళ్ళండ్రా. రేయ్ నిన్ను ఎన్నిసార్లు అడగలరా? నా వల్ల నువ్వు సమస్యల్లో పడ్డం ఖాయం. ఆ రోజు నాతో ఉన్నప్పుడు నీకు తెలీదా? ఇప్పుడు తప్పించుకుంటున్నా? నా గురించి నీకు వాణ్ణి చంపాలంటే చంపేస్తాను. నాకు తెలీదా ఏంటి? నేను చెప్పేంత వరకు వెయిట్ చేయండి, లేదంటే అయిపోతారు. ఇదిగో జానీ షర్మి ఇలా రా. జానీకి పెట్టు. నాన్నకి పెట్టు. తిను. షర్మి నువ్వు వచ్చి తినమ్మా. నాన్న తినండి. అమ్మా ఏంటి పులుసేవా? అవును, మొత్తం పులుసు దానికే వేసి బాగా తింటుంది. దాన్ని ఏడిపించడమే దీనికి పని అయిపోయింది. డాక్టర్ గారు ఏమన్నారు? అది డాక్టర్ గారు తిరుగుతా ఉన్నా చెప్పారా? లేదు నాన్న, ఒక వారంలో మన ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పారు. మనం వెళ్ళిపోవచ్చు. సరే నాన్న. ఏంటమ్మా పేషెంట్ ని బయటికి తీసుకొచ్చారేంటి? చీఫ్ డాక్టర్ వచ్చే టైం అయింది. వెళ్ళండి, ఎవరో ఒకరు వెళ్ళి చెప్పిరండి. త్వరగా వెళ్ళండి సార్, లేదంటే డాక్టర్లు మమ్మల్ని తిడతారు. అత్తయ్య కొంచెం పులుసు వేయరా? అమ్మా నేను వెళ్తానమ్మా. ఏ ఇక్కడే ఉండు, భోంచేయి. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు దాంతో గొడవ పడుతున్నా? తను ఆసుపత్రిలోకి వెళుతానంటుంది నాన్న. ఇక్కడ అందరం భోంచేస్తున్నాం కదా. నేను వెళ్ళమ్మా. అమ్మా నేను వెళ్తున్నాను. ఏయ్ త్వరగా వచ్చేస్తాను. రే సచ్చినోడా, ఇక్కడే ఉన్నావా నువ్వు? డబ్బు కొట్టేయడానికి ప్లాన్ చెప్తే నన్నే చీట్ చేయాలనుకుంటున్నావా నువ్వు? నీ టీంలో మిగతా వాళ్ళెవరూ నాకు తెలియదని మోసం చేయాలనుకుంటున్నావా? ఆర్ముగాని ఇవాళ నేను చూసి తీరాలి, లేదంటే హాస్పిటల్ అని కూడా చూడను. వాడెవడో నాకు చూపించు, మిగతాదంతా నేను చూసుకుంటాను. ప్లీజ్ మేడం, నాతో రండి మేడం. ప్లీజ్ ఎక్కడికి రావాలరా? మేడం, స్ట్రైట్ కి వెళ్తే అక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది. అక్కడున్న వాళ్ళు మిమ్మల్ని అన్న దగ్గర తీసుకెళ్తారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నాతో రా. అది కాదు మేడం, నాకు కింద డ్యూటీ ఉంది మేడం. ప్లీజ్ మేడం మీరు వెళ్ళండి, మిమ్మల్ని వాళ్ళే తీసుకెళ్తారు మేడం. ప్లీజ్ మేడం. పోరా. ఎక్కడున్నావు? సెకండ్ ఫ్లోర్ మొత్తం వెతికాను. థర్డ్ ఫ్లోర్ లో ఉన్నావా? సరే అక్కడే ఉండు, వస్తున్నాను. హలో 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 భవానీ వినిపిస్తుందా? హలో థ్యాంక్ యూ. మేడం వెళ్దామా? రే నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారా? నా షేర్ నాకు ఇస్తారుగా? రండి మేడం, అన్న ఇక్కడే ఉన్నారు. రే ఏం చేస్తున్నారా? రే వదలండ్రా. రే వదలండ్రా. ఏం చేస్తున్నారా? చెప్తే వినండి. వదలండి.
తర్వాత ఫ్లోర్ లో దిగాలి. ఏంటి? తర్వాత ఫ్లోర్ లో దిగాలి. అన్నా ఆ పిల్ల రేయ్, అది చూస్తుండదురా. ఊహ తెలియని వయసు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఆర్మోగన్న మన కుమార్ ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చాడు. చెప్పరా, మ్యాటర్ ఏంటి? అన్నా చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను. పక్కాగా స్కెచ్ చేస్తే మొత్తం కొట్టేయచ్చు. డైలీ నైట్ 10ంటికి డబ్బు సంచులు బయటికి వెళ్తాయన్నా. నేను బండి తీసుకెళ్తాను. ఎంత లేదన్నా రోజుకు 2-3 కోట్లు చేతులు మారతాయి. అన్ని కొత్త నోట్లే, మొత్తం బ్లాక్ మనీ. మా ఓనర్ ఏదో పెద్ద తప్పు చేస్తున్నాడన్నా. ఈ డబ్బంతా తీసుకెళ్లి బీచ్ దగ్గర ఒకడికి ఇస్తాడు. వాడు ఆ డబ్బుని ఇంకెక్కడికో తీసుకెళ్తాడు. ఆ డబ్బు అలా రొటేట్ అవుతుంది. బీచ్కి వెళ్ళడానికి ముందు మనం కొట్టేశామంటే బంపర్ లాటరీ తగిలినట్టే. కానీ మరో 3 రోజుల్లో మనం డబ్బు కాజేయాలి. ఎందుకంటే వాళ్ళు డ్రైవర్ని మార్చేస్తారు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రావాలంటే 2 నెలలు వెయిట్ చేయాలి. నన్ను నమ్మన్నా, ఏ సమస్య ఉండదు. ఏమంటావన్నా? అన్నా డైలీ 2-3 కోట్లు ఎక్కెత్తున్నారంటే గన్ లేకుండా ఉంటుందా ఏంటే? ఉంటుందన్నా. వాళ్ళ దగ్గర గన్నున్నా యూజ్ చేయరన్నా. అదంతా ఇల్లీగల్ డబ్బు. పోలీస్ కేసు అయితే వాళ్ళు కూడా దొరికిపోతారని వాళ్ళకి తెలుసు. కానీ ఒక్కటన్నా, ఏం జరిగినా కారులో నుంచి మా ఓనర్ కిందకి దిగడు. అదంతా నేను చూసుకుంటానురా. జానీ, నేను నీకొక సీక్రెట్ చెప్తాను. ఇవాళ పొద్దున తాతయ్యని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లిఫ్ట్లో ఒక అందమైన ఆంటీని చూశాను. నేను తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆంటీ డెడ్ బాడీ మీద క్లాత్ వేసి స్ట్రెచ్చర్ మీద తోసుకుంటూ వెళ్ళారు. అక్కడున్న వాళ్ళు నన్ను అదోలా చూశారు జానీ. నాకు చాలా భయంగా ఉంది. ఇది ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. ఏయ్ షర్మి, నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఎంతైందమ్మా? 100 రూపాయలు ఇవ్వమ్మా. తీసుకోండి. సరేనయ్యా. అమ్మమ్మ ఒక్కతే ఉంది, నువ్వు వెళ్ళు. తిరు నాన్న ఎలా ఉన్నారు? ఏం లేదు, ఈ టైంలో ఫోన్ చేస్తున్నందుకు తప్ప అనుకోవద్దు. నాన్న లేరు కదా, పనులన్నీ ఆగిపోయినాయి. సైట్ లో గందరగోళంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను మాట్లాడతాను, ఇవ్వు. హలో హలో, మీరెవరండి? తిరు అత్త కూతుర్ని. చెప్పండి సార్. అదేంటంటే సైట్ లో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయమ్మా. నా ఒక్కడి వల్ల కావట్లేదు. తిరు వస్తే కాస్త సాయంగా ఉంటుందని. ఓకే సార్, నువ్వు వెళ్ళి ఆయన మీట్ అవ్వు. నేను హాస్పిటల్కి వెళ్తాను, అక్కడికి వచ్చి. అమ్మమ్మకి తోడుగా నేనుంటాను, జాగ్రత్తగా వెళ్ళు. రే, డబ్బు సంచులు రెడీ. అలాగా? ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడి నుంచి బయలుదేరుతాం. మీరు వచ్చేయండి. స్పాట్కి వచ్చి మెసేజ్ చేస్తా. అన్నా రమ్మన్నాడు. ఏమైంది? ఇంజన్లో ఏదో ప్రాబ్లం అనుకుంటాను సార్.
ఏంటయ్యా, ఏం కావాలి? ఎంత వెతికినా ఈ అడ్రస్ దొరకట్లేదు. ఎక్కడుందో చూసి చెప్తారా? ఏంట్రా అడ్రస్ అడుగుతున్నారు సార్. సరే చెప్పు. ఇవ్వండి. అయ్యో, ఇందులో మొత్తం 1 crore క్యాష్ ఉంది. డ్రైవర్ మ్యాటర్ నేను చూసుకుంటాను, నన్ను వదిలే. ఏయ్, పోరా పోరా ఇక్కడి నుంచి పో. అన్నా అటు చూడన్నా. వీడెందుకు వచ్చాడు రా? తెలీదన్నా. పొమ్మంటారా వాడిని? ఏయ్, వెళ్ళరా. పోరా. వెళ్ళమంటున్నా. బొమ్మని చెప్తుంటే రే పొడి పొడి, త్వరగా పొడి. నిన్న రాత్రి కొంతమంది దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. కార్ డ్రైవర్ ని హత్య చేసి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించారు. అన్నా, వాడు గనక మన మాస్క్ లాగి చూసుంటే ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళం. పోలీసుల విచారణలో కారులో దొరికిన 3 కోట్ల రూపాయలు నల్లధనమని తేలింది. ఆ కార్ ఓనర్ ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిజాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. అన్నా, 1 కోటి రూపాయలన్నా ఆడ తీసుకోమని చెప్పాడు. డబ్బు చేతిలోకి వచ్చింది. మనం ఊరుకోవడం కరెక్ట్ కాదన్నా. వాణ్ణేసేద్దామన్నా. డబ్బు చూసినప్పటి నుంచే చేతులు జివ్వుమంటున్నాయన్నా. 1 కోటి రూపాయలు వదులుకున్నాం, ఒళ్ళు మండిపోతోంది. మారిముత్తి పేషెంట్ అటెండర్ ఎవరు? ఇలా రండి. నాన్న గురించి భయపడాల్సిందేం లేదు. బ్లడ్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది, బట్ టాబ్లెట్స్తో క్యూర్ చేయొచ్చు. ఓ, అంటే ఆపరేషన్ అక్కర్లేదా డాక్టర్? అవును, ఆపరేషన్ అక్కర్లేదమ్మా. నేను ఇప్పుడు 2 టెస్టులు రాసిస్తాను. 2 రోజుల్లో ఆయన డిశ్చార్జ్ చేస్తాను. సరే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. రండి. హలో భవానీ, డాక్టర్తో మాట్లాడాను. నాన్నని ఇంటికి తీసుకెళ్ళొచ్చన్నారు. లేదు, ఆపరేషన్ అక్కర్లేదన్నారు. అత్తయ్యకి నువ్వు చెప్తావా? ఉంటాను. ఏమంటున్నావన్నా? అవునరా, 2 రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళొచ్చని డాక్టర్ చెప్పాడు. ఆడ ఆసుపత్రి నుంచి వెళ్ళిపోతున్నాడు రా.
వినోదో చెప్పన్నా. ఆడి ఆసుపత్రిలోంచి బయటికి వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఇప్పుడేం చేద్దామన్నా? ఒక పేషెంట్ కాడ డాక్టర్ 5 నిమిషాలుంటే మిగతా 24 గంటలు మనమే ఉంటాం. మనం తలుసుకుంటే ఏదైనా చేయొచ్చురా. అన్నా, ఆ ముసలోడికి ఇంజెక్షన్ వేసేద్దామా? ఇంజెక్షనా? అవునన్నా, ఆ ఇంజెక్షన్ చేసిన 5 నిమిషాల్లోనే పేషెంట్ ఒంట్లోకి ఎక్కే గ్లూకోజ్ రెడ్ కలర్ లో మారుతుంది. అది పని చేస్తుంది అనడానికి ఆనవాలు. అది లోపలికి వెళ్ళగానే చాలా వేగంగా పనిచేస్తుంది. వాడి బాడీ పార్ట్స్ ఒక్కొక్కటిగా వరుసగా డ్యామేజ్ అయిపోతాయి. చివరిగా ఆ పేషెంట్ అన్నా, ఇంజెక్షన్ ఎవరు చేస్తారు? గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్కారం సార్. మీతో కొంచెం మాట్లాడాలి సార్. చెప్పండి. మారిముత్ అనే పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చేది మీరే కదా సార్? మారిముత్త? ఏ మారిముత్తు? అదే సార్, ఓ ముసలాయన తలకి దెబ్బ తగిలింది. ఆయన కొడుకు కూడా పొడుగ్గా ఉంటాడు, రోజు ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు. అవును, అయితే ఏంటి? ఆయనకి ఓ ఇంజెక్షన్ చేయాలి సార్. ఇంజెక్షనా? ఏ ఇంజెక్షన్? అదేం లేదు సార్. మన సార్ అన్నా. సార్ చేసేయండి సార్. సార్ ఇంజెక్షనే కదా సార్, చేసేయండి సార్. హలో, మీ హాస్పిటల్ నుంచి లిఫ్ట్ మ్యాన్ ఒకరు మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఆయనకి డబ్బు ఇస్తానన్నారటగా. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన్ని వెయిట్ చేయమన్నా? మీరు వస్తారా, నేను ఇచ్చేనా?
ఒక ముసలైన కడుపు నొప్పితో అల్లాడిపోతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అన్నా మీ నాన్న అరుస్తున్నారు, మీ నాన్న కేకలు పెడుతున్నారు, లోపల ఉన్నారు. కేకలు పెట్టేది మీ నాన్నే. మారిముత్తు ఏమైందయ్యా? నొప్పిగా ఉందా? కడుపు నొప్పితో అల్లాడిపోతున్నాడు రా. ఇదిగో నర్సమ్మా, ఇలా రామ్మా. అబ్బా ఎంత కూరగా అరుస్తున్నారు? ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. నువ్వు కోపంగా చూస్తే డాక్టర్ వచ్చేస్తారా? ప్రశాంతంగా తినేవ్వట్లేదు. ఆ పేషెంట్ రిపోర్ట్ తీసుకురండి. ఏమైంది? ఎందుకు అరుస్తోంది? సార్ ఈవిడ ఆయన తల్లి సార్. ఆయన నొప్పితో అరుస్తూ ఉంటే ఈవిడ ఏడుస్తూ కేకలు పెడుతోంది సార్. పొద్దున్న ఈయనకి ఏమీ తినిపించకుండా మాత్రలు ఇచ్చారు సార్. అన్ని హెవీ డోస్. ఇలా చేస్తే ఎలా సార్? మార్నింగ్ టిఫిన్ తిన్నాకే టాబ్లెట్స్ ఇవ్వాలని చెప్పుంటారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? జాగ్రత్తగా ఉండొద్దు. ఎవరైనా హెవీ డోస్ టాబ్లెట్స్ ని ఖాళీ కడుపుతో వేసుకుంటే కడుపు పుండైపోతుంది, కడుపు నొప్పి వస్తుంది. అర్థమైందా? ఈ పేషెంట్ ఎవరు చూస్తున్నారు? డాక్టర్ వేణుగోపాల్. ఆయన ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. సరే, రాగానే ఈ పేషెంట్ ని చూడమను. ఓకే మా ధైర్యంగా ఉండండి. సరేనా? అయ్యా, మందులు రాసిచ్చాను, రెస్ట్ తీసుకోండి, త్వరలో తగ్గిపోతుంది. దగ్గరుండి చూసుకోమా. ఇదిగో స్టాఫ్ నర్సింగ్ రమ్మను. సరే సార్. నన్ను బాత్రూమ్ కి తీసుకెళ్ళరా. బాబు, నాన్న. అమ్మా, నా బిడ్డ బాత్రూమ్ లో జారిపడ్డాడు. నాకిప్పుడు ఏం చెయ్యాలో ఎవరికి చెప్పాలో తెలియటం లేదమ్మా. బాత్రూమ్ లో ఆ ముసలోడు కింద పడ్డం చూసి వాడు ఎంత విలవిల్లాడిపోయాడంటే, అయ్యో అద్భుతమైన దృశ్యం అది. మీరెవరూ చూడలేదు, నేను చెప్పేది నిజం. ఆయన ఎత్తుకుని అలా పరిగెత్తాడు. అవును, ఆ డాక్టర్ వేణుగోపాల్ ఏమన్నా చెప్పాడా? వాడి మొహం, వాడికంత సీన్ లేదు. నువ్వు అనవసరంగా భయపడకురా. నా అంచనా కరెక్ట్ అయితే ఇంకో 2 రోజుల్లో మన ఆసుపత్రికి పోలీసులు వస్తారు. మనం కొన్ని డెడ్ బాడీస్ ని మార్చిలో దాచిపెట్టాం. పోలీసులు వస్తే మొత్తం గాలిస్తారు, ఎంక్వైరీ జరుగుతుంది. ఆ లోపే మనం ఆ డెడ్ బాడీస్ అన్నిటిని క్లియర్ చేయాలి. రే, ఫోన్ చేయరా. హలో అన్నా, చెప్పన్నా. రేపు బండి తీసుకుని హాస్పిటల్కి వచ్చా. వచ్చేస్తా అన్నా. ఇదిగో నిన్నే. డాక్టర్ వేణుగోపాల్ ఎక్కడ ఉంటారో తెలుసా? సార్, తిన్నగా వెళితే సెకండ్ రైట్. అలాగా? అన్నా, తప్పించుకున్నామన్నా. నాన్న, ఇప్పుడు ఎలా ఉందన్నయ్య? పర్వాలేదు. మీరందరూ ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చామన్నయ్య. నాన్నమ్మ కాఫీ తాగండి. తాగు నాన్న. అయ్యో, ఏమైంది నాన్న? కడుపు నొప్పిగా ఉందమ్మా. అన్నయ్య, పోనీ మనం ఇంకో హాస్పిటల్కి వెళదామా? అదేం వద్దమ్మా, 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని డాక్టర్ చెప్పారు. బాగున్నావా అమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది?
మమ్మల్ని ఆశీర్వదించు. నా బిడ్డ నా వల్ల చాలా కష్టాలు పడుతున్నాడు. అలా ఏమి లేదు నాన్న, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేస్తావు సరేనా? నువ్వు ఇంటికి రాగానే పెళ్లి పనులు మొదలు పెట్టేద్దాం. ఏంటమ్మా వెళ్ళమంటే వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి. అన్నయ్య ఇక మీరేమీ దిగులు పడకండి, అంతా సరిపోతుంది. సరే నాన్న, మేము బయలుదేరుతాం. తిరుగు వస్తాడు. అన్నా, డాక్టర్ టెస్టులు చేస్తున్నాడన్నా. ఆ ముసలాడికి మనం ఇంజెక్షన్ చేయించిన విషయం తెలిసిపోతుందేమో అన్నా. మనం దొరికిపోతామా? డాక్టర్ ఏమైనా బాడీని చూసి చెప్తాడా? రిపోర్ట్ చూసేగా చెప్తాడు. సురేష్, ఆ రిపోర్ట్ని మార్చేరా. మారిముత్తు అటెండర్ పిలుస్తున్నారా? సార్, మీ నాన్నగారి రిపోర్ట్స్ వచ్చాయి. నేను చెక్ చేసి చెప్తాను, కాస్త వెయిట్ చేయండి. భయపడాల్సిందేం లేదు సార్, అంత నార్మల్ గానే ఉంది. మీరు ధైర్యంగా ఉండండి. ఆయన కండిషన్ ఇప్పుడు బెటర్ గానే ఉంది. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఒకవేళ కడుపు నొప్పి బాడీ హీట్ వల్ల వస్తుందేమో. వెయిట్ చేయండి, చూద్దాం. అర్థం కాలేదు సార్. డాక్టర్ వేణుగోపాల్ గురించి అడుగుతున్నారా? ఆయన 4 రోజులుగా రావడం లేదు. ఆయన ప్లేస్లో నన్ను తీసుకున్నారు. సరేనా? ఇక్కడి నుంచి నన్ను కన్సల్ట్ చేయండి. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. మేడం, ఏమైంది మేడం? సమస్య లేదుగా? ఏం లేదు. తిరు, నువ్వు డాక్టర్ వేణుగోపాల్ గురించి అడిగావు కదా, ఈవిడ ఆయన భార్య. తిరు, ఇవాళ ఆయన వెతుక్కుంటూ పోలీసులు వచ్చారు. ఆయన ఇంటికి వెళ్ళి 4 రోజులైందంట. వాళ్ళ ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నాకు తెలిసినంత నీకు చెప్పేశాను. నాన్న జాగ్రత్త. వస్తాను. స్టెప్స్ చూపించండి. లెఫ్ట్, ఆ కెమెరా అటు సైడ్. అవును, ఎందుకని ఆ కెమెరాస్ పనిచేయట్లేదు? ఏం లేదు సార్, ఆ కెమెరాలన్నీ రిపేర్ అయ్యాయి సార్. ఏంటంత ఈజీగా చెప్తున్నారు? 28వ తేదీ ఫుటేజ్ ఇందులోనేగా ఉంది. అవును సార్. ఓకే, కెమెరా బి చూపించండి. ఓకే సార్. ఏ కెమెరాని జూమ్ చేయి. డాక్టర్ వేణుగోపాల్ లాగా ఉన్నారే. అవును సార్. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? సార్, మన హాస్పిటల్ స్టాఫే సార్. ఆ రోజు డాక్టర్ వేణుగోపాల్ గారితో కారిడార్ లో ఏం మాట్లాడారు? అర్థం కాలేదు సార్. చూడండి, ఆ రోజు కారిడార్ లో వేణుగోపాల్ గారితో ఏం మాట్లాడారని అడుగుతున్నాను. అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాం సార్. ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా? అవును, ఆయన కనపడటం లేదని వాళ్ళ ఇంట్లో కంప్లైంట్ ఇచ్చారు. సార్, ఆయన చాలా మంచి మనిషి సార్. ఏ సహాయం కావాలన్నా చేసి పెడతారు సార్. అవును, తనకేదైనా ప్రాబ్లం ఉందని ఆయన మీతో చెప్పారా? లేదు సార్. లేదు సార్, మాకెప్పుడు ఏమీ చెప్పలేదు. రైట్, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి. ఓకే, అలాగే సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. చాలా పెద్ద తప్పు చేశారు. నేను తనతో మాట్లాడి కాంప్రమైజ్ చేసేవాణ్ణి. తనని చంపేసి నన్ను హంతకుణ్ణి చేశారు కదరా మీరు. అయినా మీరు ఇంత కిరాతకులని నేను అస్సలు అనుకోలేదు. నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు, మీ గురించి చెప్పేస్తాను.
ఆవిడ ప్రెగ్నెంట్ కదా, అందుకే తరచూ ఆసుపత్రికి వస్తుంది. స్కూల్కి వెళ్తున్నావా? అవును నిజమన్నా, చాలా భయపడిపోయాను. ఊరికేరా సరదాగా అన్నా అటు చూడన్నా. తిన్నావా? నువ్వే చాలా డల్ గా ఉన్నావు. బయలుదేరండి, చెప్పేది మీకే. ఏయ్ వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ పడుకోకూడదు, కిందకి వెళ్ళండి. బాబు బయట వర్షం వచ్చేలా ఉంది, కిందేమో దోవలు కొడుతున్నాయి, ఇక్కడ పడుకుంటాం బాబు. ఏమ్మా చెప్తే అర్థం కదా నీకు? ఏంటి ఇదేమన్నా సత్రం అనుకున్నావా? నర్సమ్మ ఇలా రండి. ఏంటి ఏంటో అడగండి. నేను చెప్తే వింటారా ఏంటి? ఏమా వెళ్ళమని చెప్తే మీకు వినపట్టం లేదా? ఇక్కడ ఎందుకు పడుకుంటున్నారు? ఇక్కడ పడుకోకూడదు, వెళ్ళండి. వెళ్ళండి, కిందకి వెళ్ళండి. రే ఇక్కడ ఉండకూడదంటరా, రారా పోదాం రా. చేద్దాం. గుద్దెళ్తున్నాడు అన్నా, నువ్వు ఆడిని చంపేస్తాను. వద్దురా, మన వాణ్ణి సంపొద్దు, చిత్రహింసలు పెట్టి సంపుదాం. వాడు కుక్కలాగా ఈ ఆసుపత్రి మొత్తం పరిగెట్టాలా? ఏంటి సడన్ గా పొద్దున్నే రొమాన్స్? ఈ మధ్య అసలు పట్టించుకోవట్లేదు. అలాంటిదేం లేదే, కొంచెం పని టెన్షన్ అంతే. నమ్మేశాను. నిజంగా చెప్తున్నానే. ఒక చిన్న హెల్ప్ అనుకున్నాను. ఏంటి ఏంటి? జనరల్ వార్డులో మారిముత్తని ఒక ముసలోడు ఉన్నాడు కదా. అవును. కాస్త ఓర్చుకోరా. మారిముత్తు అటెండర్ మీరేనా? అవును నేనేనమ్మా. ఇదిగోండి ఈ కేస్ షీట్ లో సంతకం పెట్టించుకురండి. ఎందుకమ్మా? ముందు సంతకం పెట్టించుకురండి. మర్చిపోకుండా పేషెంట్ ని తీసుకెళ్ళండి. పక్క బిల్డింగ్ లోనే సంతకం పెడతారు, అర్థమైందా? అలాగేనమ్మా. ఇదిగో తీరు, నర్సమ్మ ఈ చీటీ ఇచ్చింది, పక్క బిల్డింగ్కి వెళ్ళి సంతకం పెట్టించుకోరావాలట. తెలీదయ్యా, ఇంటికెళ్ళటం కోసం అయ్యుండొచ్చు. మారిముత్తు లేవయ్యా, ఇంటికి వెళ్దాం. నా వల్ల కావట్లేదా? నువ్వు వస్తేనే వాళ్ళు సంతకం పెడతారు. మేమిద్దరం వెళ్ళి ఏం చేస్తామయ్యా? నువ్వు వస్తేనే వాళ్ళు సంతకం పెడతారు. కాస్త లేచిరా నాయనా. పాపం వాడి వల్ల కావటం లేదురా. బాబు, నర్సు మీ నాన్నని కూడా తీసుకెళ్ళమని చెప్పింది. దేవుడా, నా బిడ్డకి ఏం కాకూడదు. అయ్యా అమ్మా.
అలాగే బాబు. సార్ ఇక్కడ కాదు, నెక్స్ట్ బ్లాక్. అవును, అక్కడికి వెళ్ళండి. బాబు నా వల్ల కావటం లేదురా. నేను వెళ్ళి కాసిన నీళ్ళు తాగేసి త్వరగా వచ్చేస్తానురా. ఈ టానిక్ ని రోజు వాడు. రామ్మా, ఈ బిళ్ళలు 3 పూట్ల వేసుకోవాలి. సార్ ఎక్కడికి తీసుకొచ్చారంటే? ఇది భోజనం టోకను. నీకెవరో తప్పుగా చెప్పారు, అటువైపు వెళ్ళాలి. అవును సార్. డాడీ ఏం చెప్పారు? ఎగ్జామ్ బాగా రాసావా? లిఫ్ట్లో వెళ్దాం రా. ఏంటి ఆగిపోయావు? రా భవానీ, మనం మెట్లెక్కి వెళ్దాం. 5 అంతస్తులు ఎక్కాలే, చాలా కష్టం. మనం స్టెప్స్ ఎక్కి వెళ్దాం. నేను చెప్పేది విను. అసలు నీకేమైందే? మనం మెట్లెక్కే వెళ్దాం ప్లీజ్ భవానీ. నీకేదో అయిందే. సరే పద. ఎందుకే నన్ను ఇలా నడిపించి ప్రాణం తీస్తున్నావు? పర్వాలేదు పద. ఏదో ఏడు. భవానీ, ఏంటి? రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి. తప్పుతుందా? పద. 2 minutes ప్లీజ్. సరే నువ్వు వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండు, వెళ్ళిపోకు. భవానీ, ఎంత భయపడిపోయాను తెలుసా? భయం ఎందుకే? నిన్ను చూస్తే నాకు భయం వేస్తోంది. నువ్వు ఇలా చెయ్యకు భవానీ. ఎందుకే ఇంత సీరియస్ అయ్యావు? సరదాగా చేశాను. ఇంకెప్పుడు సరదాకి కూడా చెయ్యకు ప్లీజ్. సరే, సారీ. నేను నీ పక్కనే ఉన్నాను కదా, నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. ఎక్కడికి పోతారే? నువ్వు ఆసుపత్రిలోనే ఉన్నావు కదా. నీ అక్క కూతురికి 13-14 ఏళ్లుంటాయా? నీ అక్క కూతురు ఇంట్లో ఒంటరిగా ఉంది పాపం. నేను దాన్ని వేసేసి తర్వాత నీకు ఫోన్ చేస్తా. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదు. నీ అక్క కూతురు స్నానం చేస్తాందిరా. నేను దాన్ని వేసేసాక తర్వాత నీకు ఫోన్ చేస్తాను. ఏంటయ్యా ఫోనా? మాట్లాడాలా? హలో హలో, ఎవరండి? హలో, ఎవరూ లేరయ్యా, కుక్క మురుగుతోంది. హలో, ఎవరండి? హలో, లైన్లో ఎవరూ లేరయ్యా.
గా ఉన్నారు? హలో, ఎవరు మాట్లాడడం లేదు, లైన్ లో ఎవరు లేరు. హలో, ఏమైంది? బయటికి వెళ్ళాలా? ఇదిగో సెక్యూరిటీ, డోర్ ఓపెన్ చేయి, నేను బయటికి వెళ్ళాలట. చెప్పండి మావయ్య, ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేశారు? ఎవరితో మాట్లాడుతున్నావు? మావయ్యతో. అంకుల్ వచ్చారు చూడు. హాయ్ అంకుల్. ఏంటమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను అంకుల్. అమ్మ బండి రిపేర్ రోడ్డు మీద నిలబడి ఉంటే ఓ, వద్దంటున్నా నేనే డ్రాప్ చేశాను. ఏంటి అక్కడున్నావు? భోంచేసావా? నాన్నతో రేపు వస్తానని చెప్పు. లోపలికి రండి అంకుల్. పర్లేదమ్మా, అమ్మకి చెప్పు, ఓకే బయలుదేరుతాను, అంకుల్. వెళ్ళొస్తాను, బాయ్. బాయ్. సరే, ఉంటాను. షర్మి, ఏయ్, జానీ ఎందుకు అలా మొరుగుతోంది? ఏయ్ జానీ, ఎందుకు అలా మొరుగుతున్నా? ఎవరున్నారు అక్కడ? మీ అక్క కూతురికి 13-14 ఏళ్ళుంటాయా? ఇప్పుడు అది ఇంట్లో ఒంటరిగా ఉంది. నేను దాన్ని వేసేసి తర్వాత నీకు ఫోన్ చేస్తానా? నువ్వు హాస్పిటల్లోనే కదా ఉన్నావు. లేదు మావయ్య, నేనెవరికి చెప్పలేదు. ఎందుకు మావయ్య? మన ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పారు. మావయ్య, అన్నా, ఆ పిల్లాడుందన్నా, నువ్వింకా దాన్ని చంపలేదా? హాయ్ అంకుల్. ఇక్కడేం చేస్తున్నావమ్మా? పోలీస్ అన్నా. దానికి నన్నేం చేయమంటావురా? నేను ఆ రోజు చెప్పాను కదా, అది మనల్ని చూసిందని. అది ఖచ్చితంగా పోలీసులకు చెప్పుద్ది. ఛే, మనం అయిపోయినట్టే. ఏయ్, ఊరుకోరా, వదిలే చూసుకుందాం. నేను కావ్య ఇంటికి వెళ్ళి బుక్స్ తెచ్చుకుంటాను. ఓకే, బాయ్. బాయ్. జాగ్రత్తమ్మా.
బాగుందా అమ్మా? ఉంటానమ్మా. ఏయ్, ఎందుకు ఇలా గోల చేస్తున్నావు? నాని వరకు కనిపించడం లేదు. అన్నా వన్నేసయ్యన్నా ఇటు కథ ముగించారా? నువ్వు పోనా, నేను చూసుకుంటా. ప్రాంతంలో 16 ఏళ్ల బాలికని నలుగురు దుండగులు దారుణంగా హత్య చేయడానికి ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది. స్కూల్ విద్యార్థిని కాపాడడానికి వైద్యులు ప్రయత్నిస్తుండగా ఆ అమ్మాయి కుటుంబం డాక్టర్ల ప్రకటన కోసం ఎదురు చూస్తోంది. హత్య ప్రయత్నం చేసిన ఆ నలుగురు కిరాతకులు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేరస్తులు ఇంకేమైనా నేరాలు చేస్తుంటారేమోనన్న కోణంలో విచారిస్తున్న పోలీసులు పరారీలో ఉన్న క్రిమినల్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హలో, మళ్ళీ హాస్పిటల్ కి పోలీసులు వచ్చారా? సార్ నమ్మండి సార్, నాకేం తెలియదు సార్, ఒట్టు సార్. మన ఆసుపత్రికి వచ్చిన చిన్నపిల్లతో ఎవడో వెద విషయాలు వేశారంట, ఎంక్వైరీకి వచ్చారు. నువ్వెక్కడున్నావు? అన్నా, హాస్పిటల్ కి పోలీసులు వచ్చారు. వస్తారా? వాళ్ళు ఇక్కడికి కూడా వస్తారు. రేయ్, ఒకేలా నువ్వు పోలీసులకు దొరికేవే అనుకో, నా పేరు బయటెడతావా? ఏందన్నా? నువ్వు చెప్పరా.
నన్ను ఇరికిస్తావా? నేనెందుకు ఇరికిస్తాను? నువ్వు మా పేర్లు చెప్పేస్తావా అన్నా? వాడిని ఎందుకు కొట్టారన్నా? చెప్పేశాడు రా, వీడు మొత్తం చెప్పేశాడు. రేయ్, మీ నాన్నకి ఇంజెక్షన్ వేసావురా. ఇక నువ్వు ఏం చేసినా సరే మీ నాన్నని కాపాడుకోలేవురా. ఏదైనా జరగచ్చు. ఈ పాటికి వాడికి అంతా తెలిసిపోయి ఉంటుంది. మనం ఉన్న చోటు కూడా కనిపెట్టేసి ఉంటాడు. మరి దాన్ని ఎందుకు తీసుకొచ్చావు? నేనొక తప్పు చేశానురా. దాని ఇంటికి పోయి హలో సార్, నేను శృతిని. చెప్పండి మేడం. నేను స్టేషన్ కి రావచ్చా? మీరు అక్కడ ఉన్నారా? వినపట్టం లేదు మేడం. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సార్, నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది. హలో హలో, చెప్పండి. హలో సిగ్నల్ లేదు. ఏం వినపట్టం లేదండి. సార్, నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది. ఆయన ఆల్రెడీ ఒకసారి మా ఇంటికి వచ్చారు. సార్, వినిపిస్తుందా? మేడం హలో హలో. ఆడు ఖచ్చితంగా వస్తాడు. వాడి బాబు కోసం, ఆ పిల్ల కోసం లెక్క తేల్చుకోవడానికి వస్తాడు. అందరూ రెడీగా ఉండండి. నా కడుపులో పెట్టుందన్నా, వదిలేంటన్నా. అన్న, కడుపులో పెట్టుందన్నా, వదిలేండి. అన్నా. వచ్చేసా.
కొత్తులు తీయండ్రా. ఇటు చూడరా. నీ బాబు ఆ పిల్ల బతికే ఉన్నారా లేదంటే సచ్చారా? బతికే ఉన్నారా లేక సచ్చారా?
నువ్వెక్కడికి వెళ్ళావురా? మీ నాన్న నీరసంగా బెడ్ మీద పడుకుని ఉన్నాడు. ఆడికి చెప్పా నేను కొట్టుకెళ్ళాను. తిరిగి వచ్చేసరికి అక్కడ లేడయ్యా. ఆసుపత్రి మొత్తం వెతికేశానయ్యా, ఎక్కడా కనపడలేదు. నా బిడ్డ ఏమైపోయాడో తెలియటం లేదే. తీరు, నా మాట వినరా? ఆసుపత్రి వద్దురా, నన్ను ఇంటికి తీసుకెళ్ళరా. తీరు, నొప్పిగా ఉందిరా. వాళ్ళు నన్ను ఏదో చేసేసారా. తీరు, నీ పెళ్లి చూడకుండానే నేను చచ్చిపోతానేమోనని భయం వేస్తోందిరా.